హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూడండి, మనమైతే బో అయితే మనం కుట్టుకున్నాం కదా. మీరు చూడకపోతే మన ఛానల్లో వీడియో ఉంటే చూడండి. అయితే దీన్ని ఎలా అటాచ్ చేయాలో తెలుసుకుందాం. చూడండి, బ్లౌజ్కి అయితే ఫస్ట్ ఇలా మనం మీద ఒక చిన్న ముక్క మీకు వీడియోలో ఫస్ట్ చూపించాను కదా, అలాంటిది ఒకటి ఇలా రెడీ చేసుకొని ఫస్ట్ మనం మీద బోట్ నెక్ ఉంది కదా, దాన్ని అటు ఇటు రఫ్ వేసుకొని ముందు దాన్ని అయితే అలా అటాచ్ చేసుకోవాలి. అలా అటాచ్ చేసుకున్న తర్వాత చూడండి, మనకు ఏమన్నా థ్రెడ్స్ అయితే ఉన్నాయి కదా, వీటిని ఇలా ఇది మీద కొంచెం వెడల్పు ఎక్కువ అయిపోయింది కదా, అందుకే నేను కొంచెం ఇలా సన్నం అయితే అడ్జస్ట్ చేస్తున్నాను. అడ్జస్ట్ చేసేసి చూడండి ఇక్కడ పెట్టుకొని ఇప్పుడు దీని మీద కొంచెం రఫ్ అయితే వేసుకోవాలి. మనకు రఫ్ వేసుకుంటే అటే స్టిచ్ అయిపోతుంది, మంచి స్ట్రాంగ్గా కూడా ఉంటుంది ఫ్రెండ్స్, మనకు ఊడిపోకుండా. మనకు ఈ చిన్న ముక్క మన వీటి మధ్య అతికించడం వల్ల ఏంటంటే మనకు బ్లౌజ్ అనేది ఇట్లా టైట్గా ఇట్లా పట్టి ఉండకుండా చాలా ఫ్రీగా అయితే మనకు ఉంటుంది అండ్ మంచిగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇవి అటాచ్ చేయడానికి కూడా వాటిని రెండు దగ్గర అటాచ్ చేసి దీన్ని మీద పెట్టేస్తే ఏంటంటే మనకు కొంచెం పట్టేసినట్టు ఉంటుంది కదా. సో మధ్యలో చిన్న ముక్క పెట్టి ఇలా అయితే స్టిచ్ చేసుకోండి. చూడండి, మనం ముందుగా కొట్టుకున్న బో అవుతుంది కదా, దీన్ని అయితే ఇలా దారంతో అయితే సూతారం ఉంటుంది కదా, దాంతో అయితే కుట్టుకోండి. చూడడానికి చాలా సూపర్గా ఉంటుంది అండ్ ఫినిషింగ్ కూడా అదిరిపోద్ది ఫ్రెండ్స్. దీని మధ్యలో ఒక బటన్ కానీ స్టోన్ కానీ పెట్టుకోవచ్చు. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.